హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వైజాగ్లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. దీన్ని ఒకసారి ఎలా ఉందో చూసుకుందాం రండి. ఇది ఎయిర్ క్రాఫ్ట్ TU-142 అనమాట. ఇది దీన్ని రష్యన్ మేడ్. ఇది మన నౌకాదళంలో పనిచేసి 2017లో ఇది రిటైర్మెంట్ అయ్యిందనమాట. అప్పటి వరకు సేవలు అందించి దీన్ని ఆర్కై బీచ్ లో దీన్ని మ్యూజియం కింద మార్చారు. ఆర్కై బీచ్ లో ఉంటుందన్నమాట. దీని లెంత్ వచ్చేసి 53 మీటర్లు. దీని రెక్క అయితే 50 మీటర్లు ఉంటుంది. దీని హైట్ 12.59 మీటర్స్. దీని బేసిక్ వెయిట్ వచ్చి 185 టన్నులు అనమాట. ఇది గాల్లో ఎగిరే స్పీడ్ వచ్చేసి 855 km/h అనమాట. దీనికి 4 ప్రొపెల్లర్లు ఉంటాయి. దీని ఇంధన కెపాసిటీ వచ్చి 106,080 లీటర్లు అనమాట. దీనికి 4 ఇంజిన్లు ఉంటాయి. ఇది సముద్ర పక్షి ఆధారం చేసుకుని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేంటంటే ఆల్బర్ట్ రోజ్ అనమాట. ఆ పక్షి ఆధారంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీని వింగ్ చూసారా, ఇది 50 మీటర్ల పైన ఉంటుంది అనమాట. సముద్ర పక్షి ఆల్బర్ట్ రోజ్ ఏదైతే ఉందో అది 16 గంటలు ఏకదాటిగా గాల్లోనే ఎగురుతుంది. అదేవిధంగా ఈ విమానం కూడా 16 గంటల 45 నిమిషాలు ఎగిరింది. దీని ప్రత్యేకత ఏంటంటే 4 ఇంజిన్లు ఉన్నాయి కదా ఈ విమానానికి. ఈ 4 ఇంజిన్లు కూడా షట్ డౌన్ చేస్తే ఇది ఒక గంట సేపు వరకు గాల్లోనే ఎగరగలుగుతుంది, గ్లైడింగ్ చేయగలదు అనమాట. అది దీని ప్రత్యేకత. నా వెనక కనపడేది ఆక్సిజన్ సిలిండర్ అనమాట. క్రూజ్ మెంబర్స్కి 10 మందికి కూడా హై లెవెల్కి, అంటే బాగా హైట్ వెళ్తుంది కదా, అప్పుడు ఎయిర్ప్లేన్ హైట్ వెళ్ళినప్పుడు మనకు ఆక్సిజన్ అయితే అందదు. అటువంటి టైంలో ఇది ఆక్సిజన్ సప్లై చేస్తుంది అనమాట. ఇది కార్గో కంపార్ట్మెంట్ అనమాట. ఇది ఆమిషన్ చేసే కంపార్ట్మెంట్. ఈ కంపార్ట్మెంట్లో బాంబ్స్ కనపడతాయి చూడండి. ఇది ఫ్రీ ఫాలన్ బాంబ్స్ అనమాట. అంటే గైడెడ్ కాదు, అది ఫ్రీగా వదిలేచ్చు పైనుంచి కిందకి. అప్పుడు ఆబ్జెక్ట్ మీద పడి అది బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఇదే ఈ కనపడే రెడ్ కలర్లో కనపడుతుంది చూసారా, ఇవే ఫాలన్ బాంబ్స్ అనమాట. ఇది సర్ఫేస్ ఆఫ్ సబ్మెరీన్కి ఆబ్జెక్ట్స్ని మనం డిస్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట ఈ బాంబుల ద్వారా. మనం యాక్చువల్గా నడుస్తున్నాం. ఇది సందర్శకుల కోసం మధ్యలో ఖాళీ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది కన్సీల్డ్ ఉంటుంది మొత్తం. ఈ యుద్ధ విమానం ఆపరేషన్ క్యాక్టస్, ఆపరేషన్ కార్గిల్, ఆపరేషన్ పరాక్రమ్ కూడా పాల్గొని విజయవంతం చేసిందనమాట ఈ విమానం. TU-142లో ఉన్నటువంటి క్రూజ్ నెంబర్లు వచ్చేసి 10 నెంబర్స్ అన్నమాట. ఇది మనకు కనపడేది కాక్ఫిట్లో 9 మంది ఉంటారు. ఫ్రంట్ సైడ్ 5, రేర్ సైడ్ 4 ఉంటారన్నమాట. మొత్తం 9 మంది. పైలట్, కో పైలట్, సీనియర్ అబ్జర్వర్, ఫ్లైట్ ఇంజనీరు, సోనార్ ఆపరేటరు, సీనియర్ నావిగేటరు, కమ్యూనికేటరు. ఈ 9 మంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని సీనియర్ నావిగేటరు ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు మళ్ళించాలి అన్నది ఆయన పూర్తిగా నిర్ణయం తీసుకుంటాడు. ఇవైతే చూసాం కదా, మ్యూజియంలోకి అయితే వెళ్దాం రండి. 1988లో మనం దీన్ని TU-142ని మనం తెచ్చుకున్నాం అన్నమాట రష్యా నుంచి. ఇది 2017లో దీన్ని మ్యూజియంగా చేశారనమాట. దీన్ని 29 సంవత్సరాల తర్వాత. హెరిటేజ్ జోన్ అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి వివరాలు ఇందులో పొందుపరిచారన్నమాట. ఇతని పేరు వచ్చేసి ఆండ్రూ టప్లోవ్. ఎయిర్ క్రాఫ్ట్ని డిజైన్ చేసింది ఈయనే. ఇది కనపడుతుంది కదా, దీన్ని ఈ విధంగా ఆయన డిజైన్ చేశాడనమాట. ఇది షాడో చూడండి. ఇటువైపు చూస్తే ఇవన్నీ కూడా టెక్నికల్ డేటాస్ అనమాట. ఇవన్నీ కూడా ఈ పోస్టర్ల కింద కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ కూడా టెక్నికల్ డేటాస్ అనమాట. ఈ విధంగా షాడో కనపడుతుంది ఈ డిజైన్ చేసింది. నేను నడుస్తుంటే లెఫ్ట్ సైడ్ కనపడుతుంది చూసారా, ఆరెంజ్ కలర్లో. దీన్నే బ్లాక్ బాక్స్ అంటారనమాట. ఆరెంజ్ కలర్లో బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, దాన్నే. ఇది వచ్చేసి ఎస్కేప్ మోరల్ అనమాట. దీన్ని ఎస్కేప్ మోరల్ అంటారు. ఇది ఎమర్జెన్సీలో మోడ్లో ఏ విధంగా చేస్తారనేది చూపిస్తున్నారు. ముందుగా లైఫ్ రాఫ్ట్ని పడేస్తారు. ఆ తర్వాత పారాచూట్ సహాయంతో సముద్రంలోకి డ్రెస్ వచ్చి సన్సెట్లో వాడతారనమాట. ఇది కూడా సన్ రైజ్ కూడా ఇదే డ్రెస్ వాడతారు. షిప్స్ అండ్ హెలికాప్టర్స్లో ఆయిల్ స్పిల్స్ ఉంటాయి కాబట్టి, ఆయిల్ అయిపోతుంది కాబట్టి ఇటువంటి డ్రెస్ ఉపయోగిస్తారనమాట. ఇది ఎక్విప్మెంట్ జోన్ అనమాట. ఈ ఎక్విప్మెంట్ జోన్లో ఏ ఆయుధాలు దేనికి ఉపయోగించారన్నది ఈ దాంట్లో చూపిస్తున్నారు చూడండి. ఈ ఎక్విప్మెంట్ జోన్లో ఏ విధంగా ఉపయోగపడినాయి అన్నీ చూద్దాం. ఇది మీకు కనబడుతుంది కదా, ఇదైతే సోను బాయ్స్. ఈ 3 రకాలుగా ఉంటుంది: ప్యాసివ్, సెమీ, యాక్టివ్ అనమాట. ఇది విమానం యొక్క ఈ ఇంజిన్ వచ్చేసి NK-12 MP అనమాట.
అంత పవర్ఫుల్ ఇంజిన్ అనమాట ఈ ఇది టర్బో ఇంజిన్ అనమాట, పవర్ఫుల్ టర్బో ఇంజిన్ ఇది. ఇది వచ్చేసి వార్ జోన్ అనమాట. ఏ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది అన్నది త్రూ యొక్క సబ్మెరీన్ మీరు గుర్తించినప్పుడు పిఎల్ఈబి బాంబు అంటే ఫ్రీ లాంచ్డ్ బాంబు ఉంటుంది కదా, దాన్ని వదిలిన వెంటనే ఆ విధంగా డ్రాప్ చేసిన వెంటనే ఇది సబ్మెరీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చి అవార్డ్స్ అండ్ హానర్ జోన్ అనమాట. ఇది అవార్డులు హానరబుల్గా ఉన్న వాళ్ళకి ఇచ్చింది అనమాట అవార్డ్స్ ఇవి. ఈ అవార్డులన్నీ డిజైన్ చేసింది ఎవరంటే మనకి స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక లేడీ ఉంది. ఆవిడే ఇవన్నీ కూడా డిజైన్ చేసింది అనమాట. ఈ మెడల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి ఏదేంటి అనేది డిజైన్ చేసింది ఈవిడ పేరు ఏంటంటే, ఈవిడ్ని మనం సావిత్రి అని పిలుచుకుంటాం అనమాట అదే పేరు మీద. ఇక ఇది వచ్చేసి 3D వ్యూ అనమాట.